అబ్బా నాకు రోజు ఇదే బొమ్మతో ఆడితే ఫుల్ బోర్ వస్తుంది. దీనికి అడుగుతాం ఒకవేళ వేరే బొమ్మలు వస్తాయో లేవా అని. అమ్మయ్య ఇవేంది ఇవి 2 బొమ్మలు వచ్చినాయి. ఇది కలిపితే 3 కదా, అవసరం లేదు 2 అయితే ఓకే. గైస్ ఇది మంచిగా ఉంటే కామెంట్లో చెప్పండి. ఇది నెంబర్ 1. ఇది మంచిగా ఉంటే నెంబర్ 2. ఇది మంచిగా ఉంటే నెంబర్ 2 అని కామెంట్లో చెప్పండి. ఇది నచ్చితే నెంబర్ 1 అని కామెంట్లో చెప్పండి. ఇది నచ్చితే నెంబర్ 3 అని కామెంట్లో చెప్పండి. నాకైతే ఇదైతే ఉంచిన కదా, ఇదైతే ఉండండి. పోతుండే సరే చాలు కానీ నాకు ఫుల్ ప్రాజెక్ట్ ఉంది, అదైతే కంప్లీట్ కానీ ఇల్లు వేయాలా. ఆ ఇల్లు అయితే కష్టమవుతుంది, ఇంత చిన్నదానికి అంత పెద్ద కష్టమవుతుంది. ఎట్లా చేద్దామో నాకు అర్థమవుతలేదు. ఇవైతే పక్కకు కదా ఆపి స్టార్ట్. అబ్బాయి ఎట్లా చేయాలా, అట్టనేమో కనిపించలేదు, మరి ఎట్లా చేద్దాం. ఐడియా నా మ్యాజిక్ పెన్సిల్ ఉంది కదా, దానితో చేద్దాం. ఇదో వావ్ ఇది కూడా అదే మంచి పని చేసింది, దీంతోనే చేపిస్తాను అన్ని. సూపర్ ఉంది గాయ్స్. ఇల్లు ఎలా ఉందో చెప్పండి. అక్క ఫుల్ హోంవర్క్ ఇచ్చిరక్క, నాకు రాసిస్తావా? నేనెందుకు రాసి అన్నీ నేను రాసుకోవాలా, నాకెందుకు? నాతో రాపించుకున్నావు అనుకో, నాకు ఇంత ప్రాజెక్ట్ చేసిన ఫుల్ కష్టపడ్డా తెలుసా. దీనికి ఇంకా రాయాలంటే చేతి నొప్పి వేస్తుందంటే ఇంకా నీకు రాయన్నా. చల్ ఏం చేసుకుంటావో చేసుకో. అబ్బా సరే అక్క. అబ్బా నాకు రాయబోదు అయితే లేదా. ఇది బాగుంది ఇల్లు, ఎక్కడ అడుగుదామా? దీని ఇంకా కొత్త ఉంది. అగో ఈ బొమ్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇది ఉండాలి కదా. అక్కని అడుగుదాం. అక్క ఏందే అక్క ఈ కొత్త ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ బొమ్మ ఉంటుంది కదా ఈ పెన్సిల్కి, కొత్త ఉంది ఇది. అది కాదే, ఆ బొమ్మ ముందు. అబ్బా ఇది కాదే, నేను దీనికి అడిగిన ఇదే బొమ్మ అనే, వేరే బొమ్మ కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా అంటే ఇవి 2 బొమ్మలు ఇచ్చింది. అయ్యో పడిపోతుంది. నువ్వు దీంతో ఆడకు, చూడు ఇట్లా పోతుంది, అర్థమవుతుందా? ఇదిగో ఇవి 2 ఇచ్చింది. ఇది ఎలా పెట్టుకోవాలంటే ఇలా తీసి పెట్టుకోవడం అంతే, ఇలా ఏముంటుంది. ఓకేనా? ముందు అది రాయు, అర్థమవుతుందా? ఇది కానీ ముట్టాలా చంప అడగొడతా, వెళ్తున్నా చంప అడగొడతా. అబ్బా సరే అక్క. అబ్బా పెన్సిల్ లేదే. ఈ పెన్సిల్ ఉంది కదా, దీంతో రాసుకున్నాం. అక్క ముట్టద్దు అన్నది కదా, ఇప్పుడు ఎట్లా? ఏం కాదులే రాసుకున్నాం. అబ్బా ఇది మ్యాజిక్ పెన్సిల్ కదా, దీంతో మ్యాజిక్ చేద్దాం. అబ్బా ఈ పెన్సిల్ మొత్తం హోంవర్క్ మొత్తం రాసేసింది. అమ్మో అక్క చూసి అంటున్నాను చంపేస్తుంది. పక్కకు పెట్టిద్దాం. అమ్మ పెట్టేసాను, హోంవర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు బుక్ వచ్చేసేసుకొని నేను ఆడుకుంటా. అబ్బా నాకు ఫ్రెండ్స్ లేరు కదా, ఇప్పుడు ఎట్లా? ఈ బొమ్మలతోనే ఆడుకుందాం. కానీ అక్కని పర్మిషన్ అడగాలి. ఈ హోంవర్క్ మొత్తం అయిపోయింది కదా, అక్కని పర్మిషన్ అడుగుదాం పెన్సిల్ బొమ్మతో ఆడుకోవడానికి. అక్క మళ్ళీ అంటే అక్క నేను దీంతో ఆడుకుంటా అక్క. ముందైతే హోంవర్క్ కంప్లీట్ చేసినావా? చేసిన అక్క, చూడు.
ఇక్కడి అంతా కంప్లీట్ చేసినావు కానీ సరే దాంతో ఒక కొద్దిసేపు ఆడుకొని వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఆడుకో, ఓకేనా? అక్క ఫ్రెండ్స్ లేరక్క, అందరు ఊరుకోర్రు, మనమే ఇక్కడ ఊరుకోలే. సరే ఆడుకుంటాం. సరే అని ఎవరు లేకపోతే కానీ మనం ఊరుకో అవసరం లేదు. నేను తమ్ముడిని పిలుస్తాను, మన చుట్టాలల్లా తమ్ముడు ఉన్నాడు కదా, అంచుకు తమ్ముడు, అన్ని పిలుస్తా. అప్పుడు మీ ఇద్దరు మంచిగా ఆడుకోండి. సరే అక్క, కొద్దిసేపు అయితే ఈ బొమ్మలతోనైతే ఆడుకుంటాను. అప్పటి వరకు తమ్ముడు వచ్చేస్తాడు కదా. సరే సరే ఆడుకోకని రావా తమ్ముడు. సరే మరి నీ ఇష్టం, ఎప్పుడు వస్తే అప్పుడు రా. సరేగా, ఎప్పుడు వస్తే అప్పుడు నీ ఇష్టం. ఏమన్నాడు అక్క? రానన్నాడు, వాకి ఎగ్జామ్స్ ఉన్నాయంట. ఓ సరే అక్క, పర్లేదు, నేను వీటితోనే ఆడుకుంటారులే. ఫుల్ ఆకలి అవుతుంది. సరే అక్క, నాకు 5 స్టార్ ఫుల్ ఆకలి అవుతుంది. 5 స్టార్ అయిపోయింది కానీ మొన్ననే తిన్నావు కదా. సరే అక్క, కానీ పైసలు ఎక్కువ కొనుక్కొచ్చుకుంటా. సరే కానీ అద్దు, బయట కుక్కలు ఉన్నాయంట. నీకు ముందు ఆ వీడియో చూపించిన కదా మొన్న, ఒక ఆమె వాకింగ్కి పోతే కుక్కలు ఎట్లా కలిసినాయి. మరి ఈడ కూడా అట్లనే కలిస్తాయి, ఇంకా ఫుల్ కుక్కలు తిరుగుతున్నాయి. రోజు పొద్దున్న తెల్లారి అట్లా ఎట్లా వరుతున్నాయి కుక్కలు. ఇప్పుడు కూడా ఉంటాయి ఆడ, అర్థమవుతుందా? సరే అక్క.